ఆ సేవకుని వద్దకు అనేక మంది యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మం పొందుతున్నవారు ఒక్కొక్కరిగా మీ ముందుకు ఇప్పుడు రాబోతున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్మి వాళ్ళు బాప్తిస్మం పొందుతున్నారు. యేసే నిజమైన దేవుడు అని నోటితో ఒప్పుకొని యేసుని అంగీకరించారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక భారాన్ని, ఒక బాధ్యతను, ఒక తలాంతిని ఇస్తున్నారు. ఆ తలాంతి ఏంటంటే, ఆ బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించాలనే భారం. యేసుక్రీస్తు కొరకు సువార్త యేసుక్రీస్తుని సువార్తను ప్రజలందరికీ చాటి చెప్పాలనే భారము, బాధ్యతను కలిగి ఉన్నాడు. అందరూ యేసయ్య నమ్మండి. యేసయ్య సత్యం, యేసయ్య జీవం, యేసయ్య మార్గం. ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళని రక్షించే దేవుడు యేసయ్య మంచి దేవుడు. యేసుక్రీస్తు తమకి ఇచ్చిన భారాన్ని, బాధ్యతను నమ్మకంగా జరిగిస్తున్నారు. మరొక వ్యక్తి కూడా ఇతనిలాగే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మం పొంది నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి దేవుడు ఇచ్చిన తలాంతుని, దేవుడు అనుగ్రహించిన భారాన్ని ఇతను కూడా పొందుకుంటున్నాడు. అదేంటంటే పేదలకు సహాయం చేయాలనే భారం, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలనే భారం, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో బాధపడుతున్నారో వారందరినీ చేయాలని, వారందరికీ దేవుని ప్రేమ చూపించాలనే భారాన్ని కలిగి ఉన్నారు. అయ్యో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. అయ్యో వీళ్ళందరూ పేదల్లో ఉన్నారు, హెల్ప్ చేద్దాం. ఈ వ్యక్తి కూడా దేవుడు అనుగ్రహించిన భారమైన పేదలకు సహాయం చేయాలనే భారాన్ని నమ్మకంగా జరిగిస్తున్నాడు. నమ్మకమైన దాసులుగా ఉంటున్నాడు. మరొక వ్యక్తి కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసే నిజమైన దేవుడని నమ్మాడు, బాప్తిస్మం పొందాడు. ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక మంచి తలాంతుని అనుగ్రహించాడు. అదేంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం. ఏసయ్య గొప్ప దేవుడ, మహానటుడ, అర్జునగట్ట ఈ రోజుల్లో ఎంతోమంది నశించిపోతున్నారు. ఏసయ్య నశించిపోయిన వెతికి రక్షించిన దేవుడు ఏసయ్య నీకే వందలు. ఎంతోమంది నశించిపోతున్నారు, దొంగలు అందరూ నశించిపోతున్నారు. ఏసయ్య నీకే వందలు, స్తోత్రం. అందరినీ దీవించండి, అందరికీ మార్గం తెచ్చండి. అందరూ నశించిపోతున్నారు తండ్రి, అందరినీ సన్నిధి తోడుగా వేసి అందరూ నశించిపోతున్నారు. నశించిపోవాలని వెతికి రక్షించండి. వేసి నీకే వందలు. వేసి ఇందులో దొంగలందరినీ మార్చండి. వేసి నీకే వందలు. ఆమె ఈ వ్యక్తుల ముందు కూడా యేసు నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన తలాంతులను నమ్మకంగా జరిగించి వారికి దేవుడు ఇచ్చిన తలాంతులను వృద్ధి చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, వారి సామర్థ్యాలకు తగిన తలాంతులను, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు, ఒకరికి 1 తలాంతులను అనుగ్రహించారు. అందులో ఇద్దరు వ్యక్తులు తమ తలాంతులను బట్టి దేవుని కొరకు నమ్మకంగా వాడబడి వారి తలాంతులను వృద్ధి చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తులు కూడా ఒకరు సువార్త ప్రకటించాలనే భారం అయితే, మరొకరికి పేదలు సహాయం చేయాలనే బాధ్యత, మరొకరు ఆత్మల కొరకైన భారం, నశించిపోతున్న అనేక మందిని రక్షించబడాలని, యేసుక్రీస్తు వద్దకు చేరాలనే భారాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడున్న మీరందరిలో కూడా అనేక మంది బాప్తిస్మం పొందిన వారే ఉన్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక భారాన్ని, ఏదో ఒక బాధ్యతను, ఏదో ఒక తలాంతును అప్పగించి ఉంటారు. అదేంటో మీ అందరికీ తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనేక సార్లు గద్దించి ఉంటారు, అనేక సార్లు మిమ్మల్ని బలపరిచి ఉంటారు, ప్రోత్సాహపరిచి ఉంటారు, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుంటారు. ఒక్కసారి మీ బాధ్యత ఏంటో, యేసుక్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహించిన తలాంతులు ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వీరి వల్ల మీకున్న తలాంతులను, మీకున్న బాధ్యతలను దేవుని కొరకు ఉపయోగించి, ఒక తలాంతి ఇచ్చిన వారు భూమిలో పాతి పెట్టినట్లుగా కాకుండా వాటిని వృద్ధి చేసుకొని మరలా మన దేవుడు రానున్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులుగా ఇక్కడ ఉన్న వారందరూ మంచి సాక్ష్యం పొందాలని కోరుకుంటున్నాను.